నమస్తే, నేను సిరి. ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో కూల్చాలనుకున్న వాళ్ళ గురించి అయితే వాళ్ళు తెలవడం జరిగింది, వాళ్ళని అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద దేశద్రోహం కేసు కూడా పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ హోంశాఖ మంత్రి అనిత గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో కూల్చేయాలని అనుకున్నారో లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం లక్షల మంది ప్రాణాలు పోయాయి. సో వాళ్ళనైతే గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద ఇప్పుడు దేశద్రోహం కేసు కూడా పెడతామని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సో ఒకటేంటంటే విపత్తు రావడం అనేది సహజంగా ప్రకృతి ప్రకోపించినప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అందరూ ఐక్యంగా ఉండి పనిచేయాలి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి అంటే పెద్దలు సామెత చెబుతారు, ఇల్లు గాలి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చి నాకు చుట్టకు నిప్పు కావాలని చెప్పి అడిగాడు. ఇల్లు కాలిపోతుంటే అంటే ఆ ఇల్లు కాలే ఇంటి నుంచి నిప్పు తీసుకొని చుట్ట కాల్చుకొని ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక అతను తాపాత్రయపడుతూ వచ్చాడు. అలా బుడమేరు వాగు పొంగి విజయవాడ మునిగిపోయినటువంటి క్రమంలో అక్కడ సహాయ చర్యలు చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కొంతమంది బుడమేరుతో పాటు కృష్ణా బ్యారేజ్ని కూడా కూల్చేయటం ద్వారా దాదాపు 1,00,000 మందికి ప్రమాదం తలపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇది చాలా పెద్ద కుట్ర. వాస్తవంగా ఈ కుట్ర మామూలు కుట్ర కాదు. ఇది పురుగు అయితే కనుక వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టినా కానీ చిన్నదే అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత గారు చెప్తున్నారు. హోంశాఖ మంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు దీని వెనక కుట్ర ఉంది అని చెప్పి. తర్వాత లోకేష్ గారు చెప్తున్నారు దీని వెనక కుట్ర ఉందని చెప్పి. టోటల్ మంత్రివర్గం మొత్తం చెప్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక పెద్ద కుట్ర అయితే దీని వెనక ఉంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉండేలా పోలీసులు కూడా కేసు పెట్టారు. కేసు పెట్టి విచారణ ముందుకు తీసుకెళ్ళారు. విచారణ చేసి ఉషాద్రి అనే అతన్ని అలాగే కోమటి రామ్మోహన్ అనే అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పైగా ఆ పడవలు 4 పడవలు ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి గుద్దుకోవటంతో అక్కడ ఆ దింబెలు దెబ్బతిన్నాయి. కౌంటర్ వెయిట్స్ అనేది దెబ్బతిన్నాయి. ఒకవేళ కనుక కౌంటర్ వెయిట్స్ భారీగా దెబ్బతిన్నట్టయితే ప్రకాశం బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయిండేది. సో ఆ కౌంటర్ వెయిట్స్ దెబ్బతింటే వరకు పరిమితమైంది కాబట్టి సేఫ్ సైడ్ ఉన్నారు. కానీ దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆలోచన చేయడానికి భయపడేలాగా ఈ కేసును టేకప్ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే దీన్ని వేగంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఆ కోమటి రామ్మోహన్ అనే అతను అలాగే ఉషాద్రి అనే అతను వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తాజాగా ఏంటి గుంటూరు వెళ్ళి మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ని పలకరించి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తూ ఉన్నారు, ఇదేదో కుట్ర జరిగిందని చెప్పేసి ప్రచారం చేస్తున్న ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సహాయ కార్యక్రమాలు సక్రమంగా అందించలేదు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, అందుకని ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ కేసులను పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఆరోపణ మరొకటి ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే కుట్ర జరిగిందా జరగలేదా, ఆయన ఏం చెప్తున్నారు, కుట్ర జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా మైండ్ గేమ్, ప్రజల మైండ్ అనేది పక్కదే పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్తూనే ఒక పేపర్ని డిస్ప్లే చేశాడు మీడియా ముందు. ఆ బోట్లు చంద్రబాబు గారు గెలవగానే కృష్ణానదిలో తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టుకొని సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఫోటోగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల్సినటువంటి మినిమం సమాచారం లేదంటే మినిమం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం గెలిచినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్లు కానీ, అందుబాటులో ఉన్న కార్లు కానీ, అందుబాటులో ఉన్న ఏ వాహనాన్ని అయినా సరే అది కాంగ్రెస్ వాళ్ళదా లేదంటే టీడీపీ వాళ్ళదా లేకపోతే కమ్యూనిస్టులు అనేది చూడరు. రెంట్కి పెడతారు, ఎవరన్నా కార్లు తీసేసుకుంటారు కదా రెంట్కి. అలాగే పడవలు కూడా
ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి పడవల్ని కాంగ్రెస్ వాళ్ళయా, బీజేపీ వాళ్ళయా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళయా, లేదా వైసీపీ వాళ్ళయా చూడరు. అందుబాటులో ఉన్నటువంటి పడవల్ని ఎవరో రెంట్కి తీసుకొని సెలబ్రేషన్స్ తీసుకున్నారు. ఆ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఫోటో చూపిస్తూ ఇది తెలుగుదేశం వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళ పడవలు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ పడవలు అయితే నిజంగా అయితే ఆయన ప్రదర్శించినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు, ఆ బోట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ ఎందుకు ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ వేసుకుంటారా? మినిమం ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఆలోచించకుండా మీడియా ముందు వాటిని డిస్ప్లే చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక మంచి వాళ్ళు అయితే కాదు కదా, ఏదో ఒక నేరంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అప్పుడు ఆ నేరంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు అవుతుందా? కాదు కదా. పైగా ఈ బోట్లు అనేది సెలబ్రేషన్స్ తీసుకున్నారు. ఆ ఏ పార్టీకి సంబంధం, పార్టీ అనేది చూడరు. సపోజ్ ఒక మీటింగ్ జరుగుతుంది, బహిరంగ సభ జరిగినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ తీసుకెళ్తారు, రెంట్కి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ రెంట్కి పెట్టిన వాళ్ళు అనేక మంది పార్టీలలో ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా చెప్పగలవు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవైపు ఆ ఉషాద్రి అనే అతను, కోమటి రామ్మోహన్ అనే అతను ఇది కుట్రదాగి ఉంది, మమ్మల్ని ఆ ఉద్దరణరాయ్ పాలెం దగ్గర వదిలేలాగా పెద్ద కుట్ర జరిగింది, మమ్మల్ని ప్రయోగించారని చెప్పి వాళ్ళు పోలీసులు విచారణ ప్రాథమికంగా చెప్తూ ఉంటే ఈయన కాదని ఎలా అంటారు? అంటే ఈయనకు అనుకూలంగా విచారణ ఉండాలి, ఈయన ఏం చెప్తే ఆ దిశగా విచారణ చేయాలి అనే యాంగిల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు రిమాండ్కి పంపించారు, జైల్లో ఉన్నారు. అసలు దీని వెనక కుట్ర ఎవరు చేశారు, కుట్ర ఎవరు చేయమన్నారు అనేది కనుక బయటకు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉంది అని చెప్పి ఇప్పుడు వంగలపూడి అనిత గారు అనుమానిస్తున్నారు. ఆవిడంతగా ప్రెస్ మీట్ పెట్టి ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి లీడర్ ఉండరు ప్రపంచంలో, 1,00,000 మంది ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నారు, ఈ కుట్రని ఛేదిస్తాం మేము, ఈ కుట్రకి కారకుడు ఎవరు, సూత్రధారి ఎవరు అనేది ఛేదిస్తాం అని చెప్పి చెప్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు నందిగం సురేష్ పేరు చెప్తున్నారు. నందిగం సురేష్ పేరు ఆయన పేరు మీద ఆ బోట్స్ ఉన్నాయి, నందిగం సురేష్కి సంబంధించి అంటున్నారు. ఈ ఉషాద్రి అనే అతను వాళ్ళ అనుచరుడు, కోమటి రామ్మోహన్ అనే అతను తలసల రఘురామ్ అనే అతను అనుచరుడు. అంత క్లియర్గా వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ బోట్లు వాళ్ళయే అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని అంటే, అందుకే ఇప్పుడు ఈ వరదల్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని వరదలు వచ్చినప్పుడు కుట్రదారులు ఏ విధంగా కుట్ర పండుతారు అనే దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దీని మీద స్టడీ చేయాలని చెప్పి వంగలపూడి అనిత గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. బహుశా ప్రపంచంలో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకే దీన్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని అధ్యయనం చేయాలి. దీన్ని వెనుకున్నటువంటి కుట్రను బయటపెట్టడంతో పాటు కుట్రదారుడు ఎవరైతే ఉన్నారో అతని మీద దేశద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒక శపథం చేశారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనరల్గానే ఒక అలజడి. ఇప్పుడు దొంగ దొరికేంత వరకే అతను కాలు రెగ్యులేషన్ తిరుగుతాడు. దొంగ దొరికాడు, దొంగ దొరుకుతున్నామని చెప్పి చెప్పగానే పరారు వెళ్ళిపోతారు కదా, పరారు అవుతారు కదా. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నెలకొంది. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి కుట్రని ఛేదించడం అనేది కూడా ఒక ఛాలెంజే. మరి వంగలపూడి అనిత గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ కొంచెం దూకుడుగానే ఉంటారు. మరి ఆవిడకి స్వేచ్ఛ ఇచ్చి ఈ కుట్రను ఛేదించేలాగా ఆవిడ్ని ఆదేశాలు జారీ చేసేలాగా మరి అధిష్టానం సహకరిస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. సో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా. ఖచ్చితంగా చట్టాన్ని తన పని తాను చేయించుకునేవ్వాలి. అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కుట్ర ఛేదించబడుతుంది, ఖచ్చితంగా కుట్రదారుడు బయటపడతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.